ప్రేమ కలిగిన మా తండ్రి ఎంతవరకు ప్రియమైన పాటలతో ఆరాధనతో మహిమదించారు. వాక్యానికి వచ్చాం, మాట్లాడిన కాదు, కొద్ది నిమిషాలు కూడా వాడిని సెలువుసాటి మరుగుపరిచి నాకు మా ప్రియబిడ్డలకి కావాల్సిన వర్తమానం మీరే అందించమని యేసు పరిశుద్ధ నామం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో ఈ రీతిగా రాసి ఉంది, ఆయన మార్గము నేను అనుసరించుతున్నానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నా నీతిని బట్టి నన్ను దీవించాడు, అయితే ఆయన మార్గములను నేను అనుసరించుతున్నానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన మార్గములను మనం అనుసరించాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా కనబడుతుంది. చూడండి, ఆదికాండం 6:12 ఆదికాండం 6:12 దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సమస్త శరీరులు సరిపోతుంది. భూమి మీద దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోక నివాసులందరూ కూడా తమ మార్గాన్ని చెడు చేసుకున్నారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుడని యెహోవా ప్రపంచం అంతా సర్వీస్ చేస్తే ఆ దినాలు నోహ ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. నోహ ఒక్కడే తమ మార్గాన్ని అనుసరించేవాడిగా ఉన్నాడు. అప్పుడు దేవుడని యెహోవా నోహతో మాట్లాడుతున్నావు, ఈ తరం వాళ్ళు నువ్వు ఒక్కడిగా నా దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు, వీరికి సువార్త అందించు, వాడ తయారు చేయని చెప్పాడు. నోహ వాడ తయారు చేస్తున్నారు. అయితే ఓ ప్రక్కనే నోహ సువార్త అందించినాడు. ఎంతగా అందించాడంటే నోహ సువార్త 120 సంవత్సరాల సువార్త అందించాడు. 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడిని యెహోవా నోహతో మాట్లాడుతాడు. నోహ, నీ కుటుంబ సభ్యులు వాడలోకి వెళ్ళిపోమని చెప్పాడు. నోహ సంతానం 80 వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత 40 డేస్ పైనుంచి నీళ్లు పడుతున్నాయి, భూమిలోంచి నీళ్లు పడుతున్నాయి, రెండు ఏకమైపోయి జలమయం అయిపోయింది. నోహ వాడ తేలుకుంటూ వెళ్ళి రష్యా దేశానికి సమీపన దేశం అరరతన దేశంలో అరరతన పర్వతం మీద నోహ వాడ తాకిందంటండి. ఆ పర్వతం అంటే 17,000 అడుగులు ఎత్తంట. అయితే వారు కొండ దిగొస్తానికి 6 నెలలు అయిపోతానికి నోహ సంతానం జనమంతా 10 నెలల పాటు 300 రోజులు నోహ సంతానం కొండ మీద ఉండిపోయినారు. 300 రోజులు అయిపోయిన తర్వాత కొండ దిగి వచ్చి 6 నెలల మీద నోహ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, నా ఒక్క కుటుంబం లేకపోవడం అంటే దేవుడు అన్నాడు, నోహ, నా జనంగా నిర్మూలన చేసేందుకు నేను పశ్చాత్తపడతాను, మీరు ఫలించి అభివృద్ధి పొంది మీ సంతానం భూమి నింపని దేవుడైన యెహోవా నోహతో చెప్పాడు. అయితే నోహ సంతానం 6,000 సంవత్సరాల నుంచి జనాభా అన్ని దేశాల్లో వ్యాపించింది. ఎంత జనాభా అయ్యారంటే నోహ సంతానం 800 కోట్లు అయిపోరు. 800 కోట్లు ప్రపంచ జనాభా అంతా కూడా 6,000 సంవత్సరాల నుంచి నోహ సంతానం వారు ఫలించారు, అభివృద్ధి పొందారు, వారు భూమి నింపినట్టుగా కనబడుతుందండి. చూడండి, యోహాను సువార్త 14:6 యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని. ఆయన మార్గాన్ని అనుసరించాలంటే నడుచుకునుట, అంటే ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకుంటానని ఇక్కడ సమూయేలు గ్రంథంలో రాస్తున్నది. అయితే యేసు ప్రభు ఏమంటారంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అయితే మన ఇండియాలో యేసు మార్గాన్ని అనుసరించేవారు ఒక్కరు లేనప్పుడు, మన ఇండియా అంతా కూడా విగ్రహాలతో నిండిపోయినప్పుడు, అసలు యేసు ప్రభు ఎవరో తెలియని సభలో యేసునామములో ప్రార్థన చేసే వ్యక్తి మన ఇండియాలో ఒక్కరు లేనప్పుడు, ఇండియా అంతా విగ్రహాలతో ఉండడం, యేసు మార్గాన్ని అనుసరించిన శిష్యుడు మన ఇండియాకి వచ్చాడు. ఒక ఆయన, ఎవరండి ఆయన? తోమా గారు. ఎప్పుడు వచ్చారండి? క్రీస్తు శకం 1వ శతాబ్దం 49లో తోమా గారు కేరళ రాష్ట్రం వచ్చేయండి. ఆయన ఇతర దేశంలో వాడెక్కి కేరళ రాష్ట్రం వచ్చేవాడికి 40 రోజులు పెట్టిందంట. అంటే వాడ స్పీడ్గా రావడానికి యంత్రం లేదు, మోటార్ లేదండి. గాలి తెరసాపన ప్రయాణం చేస్తూ తోమా గారు ఇజ్రాయెల్ దేశం ఎక్కిన వాడ కేరళ రాష్ట్రం గడికి 40 రోజులు పట్టింది అన్నాడు. అయితే కేరళ రాష్ట్రంలో వాడ ఆగి దిగుతుంటే 6 గంటల అయింది, పొద్దు పడుతుందంట. ఉదయకాలం మంది 6 గంటల అయింది, పొద్దు పడుతుంది. తోమా గారు వాడ దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే కొత్త పెద్ద నదిలో బ్రాహ్మణ్స్ ఏడుకుంటూ వాళ్ళు సూర్య నమస్కారం చేస్తూ సూర్యుడికి ఎగరేసుకుంటూ మంత్రాలు చదువుతారంట. తోమా గారు వాళ్ళ దగ్గర ఆగి వాళ్ళతో మాట్లాడతారు. అయిలారా మీరు చేసే పని ఆగండి, ఇండియాలో సృష్టి నరకేస్తారు, మీరు సృష్టికర్త ఒక ఆయన మాత్రమే ఆరాధించే చెప్పాడని తోమా గారు. అయితే బ్రాహ్మణ్స్ ఏడుకుంటూ వాళ్ళందరూ, తోమా గారు సృష్టికర్త ఎవరో మాకు తెలియదయ్యా, ఏ దేవుడో మాకు తెలియదు, మా పిల్ల తరతరాల నుంచి మేము సూర్యుని ఆరాధించుకుంటూ వస్తున్నాం, సూర్యుని ఆరాధించుకోవడం వల్ల మా జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చూస్తున్నాం, వేరొక దేవుడిని మా ఇండియాలో ప్రకటించవద్దని చెప్పారంట. అయితే తోమా గారు ఏమంటారంటే, అయినా మీరు సూర్యుని ఆరాధించుకుంటే వల్ల కొన్ని అద్భుతాలు జరగవచ్చు, దాన్ని కాదనలేను, నా కళ్ళెదురుగా 2 అద్భుతాలు చేయండి, నేను కూడా మీరు కలిసిపోతానని తోమా గారు. ఏ అద్భుతాలండి? ఏ అద్భుతాలు కలిగింది? మీరు
వారు గంటల తరబడి నుగలు కప్పుకుంటూ తమ గాయపరుచుకుంటూ గంటల తరబడి నీళ్ళు ఎగరేతండి, ఒక బొట్టు పైన ఆగలేదు, నదులు దోసుకుంటూ కూడా పడతారు. వీళ్ళు ఓడిపోయి తోమగారే టైమిచ్చారు. తోమగారు మీరే కనుక 2 అద్భుతాలు చేస్తే మేమే యేసుపురం నమ్ముకుంటాం, లేదంటారా నదులు నరికిస్తాం కదా అని చెప్పారని తోమగారిని. తోమగారు ఏమన్నారంటే, అయినా నేను ఇండియాకి స్వార్థం చేస్తా రాలేదు, కానీ ఒక రాజుగారు తెలుపుని విచిత్రమైన ఒంటరిగా పనిచేసుకుంటూ వచ్చారని చెప్పారని తోమగారు. అయితే తోమగారు తండ్రి నామలు ఎగరేసాడు పైన ఆగుకొని, కుమారు నామాలు ఎగరేసాడు పైన ఆగుకొని, పరిశుద్ధాత్మ నామలు 3 దోషులు పైగానే ఒక బొట్టు కింద కూడా సుక్కలాగా ఆగుకొని అన్నారు. ఈ 3 గుంటలో నీటిలో 3 గుంటలకు వెళ్తలేదు, పైనుంచే బొట్టు కింద వెళ్తలేదంట. ఈ 2వ పూతల కళలు చూశారు. తోమగారు యేసు నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయన ఒక్కడ మాత్రమే అద్భుతాలు చేస్తాడు. మా పితరులందరూ కూడా సర్వదేవతలు కొలుచుకుంటూ నశించిపోయారు. మేము ఈ 7 కుటుంబాల బ్రాహ్మణులకు మాకు నదులు యేసునామంలో బాప్తిస్మం అని చెప్పారంటండి. తోమగారు కేరళ రాష్ట్రంలో 7 కుటుంబాల బ్రాహ్మణులకు బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత మద్రాసులైన మద్రాసులో కూడా ఎన్నెన్నో అద్భుతాలు చేసి అనేక మందిని క్రీస్తు తట్టు నడిపిస్తాడు తోమగారు. ఒక దినాన్న మద్రాసులో భయంకర సునామీ వచ్చిందంట. సునామీలో కొన్ని టన్నులు తేలుతో సముద్రంలో కొట్టుకుపోయిందంట. అదే సమయంలో సముద్ర ఒడ్డు 30 మంది బ్రాహ్మణులు స్నానం చేస్తారంట. అదే సమయంలో ఎత్తైన కొండ మీద ఏకాంత ప్రార్థన చేస్తాడు తోమగారు. కొండ మీద కింద చూస్తుంటే సముద్ర ఒడ్డు గొడవ ఉందని తోమగారు ప్రార్థన ముగించి కొండ దిగి సముద్ర ఒడ్డుకి వెళ్ళాడంట. తోమగారు మీ దేవుడు కేరళ రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆ సంగతి మాకు తెలుసు, కాబట్టి మేము 30 మంది దొంగలు ఆగలేకపోతున్నాం, నువ్వు ఒక్కడమే కనుక దొంగలాగా వస్తే మేము ప్రభు నమ్మకం సముద్రంలో బాప్తిస్మం తీసుకుంటాం, లేదంటారా బండకి కట్టేసి చంపేస్తారని తోమగారిని. తోమగారు ఏమన్నారంటే, అయినా మా మనుషులందరం ఒకటే కదా, మేము 30 మంది లాగలేకపోతాం, ఒక్కడేలా లాగుతాను, నేను కూడా మీలో ఒక సామాన్య మనుషుడే కదా, నాలో సృష్టికర్త ఒక ఆయనాడు, ఆయన ఒక్కడ మాత్రమే బండ లాక్కొచ్చని చెప్పాడండి. నేను అయితే ఏం చేయమంటారు, బండకి గురుసు కట్టేది, నా నడనికి గురుసు కట్టేవారు అంట. బండకి గురుసు కట్టారు, తోమరానికి గురుసు కట్టారు, ప్రార్థన చేసుకుంటూ 30 మంది లాగలంగా దైవశక్తి ధరగా ఒక్కడే ఆ బండ లాక్కొచ్చాడంట. అప్పుడు సముద్రంలో 30 మంది తోమధరగా సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారంట. ఈ రీతిగా 2 రాష్ట్రాల్లో క్రీస్తు శకం 1వ శతాబ్దం 49 నుంచి 72 వరకు 2 రాష్ట్రాల్లో 21 సంవత్సరం సువార్త అందించాక మన ఇండియాకి తొలి అంతసాక్షి ఎవరంటే తోమధరగా మన ఇండియాకి సువార్త వచ్చింది. తోమధరగా మన యేసు ప్రభువుని తెలుసుకున్నాం, తోమధరగా మన యేసు ప్రభువుని కలుగున్నాం, యేసునామములో బాప్తిస్మం తీసుకున్నాం. తోమధరగా మన ఇండియాలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తోమ అడిగితే నడిచిన వ్యక్తి మరొక ఆయన ఉన్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా సాక్షి చెప్పిన వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ గారు. ఆయన ఎప్పుడు పుట్టారంటే మార్టిన్ లూథర్ గారు 1483 సంవత్సరం నవంబర్ 10వ తారీఖున ఆయన రోమ్లో జన్మించారు. మార్టిన్ లూథర్ గారు 1546 ఫిబ్రవరి 18వ తారీఖున ఆయన క్రీస్తునందు నిద్రించారు. మార్టిన్ లూథర్ గారు 63 సంవత్సరాలు బతికారు. ఆయన రోములో ఇటలీ దేశంలో పోప్ గారి దగ్గర రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నారు మార్టిన్ లూథర్ గారు. పోప్ గారు మాట్లాడాడు, యేసుప్రభు ఆరాధికుడే, మరియమ్మ ఆరాధికుడే, మీరిద్దరూ సమానంగా ఆరాధించని చెప్పాడు పోప్ గారు మార్టిన్ లూథర్ గారితో. ఈయనేమనంటే మార్టిన్ లూథర్ గారు, యేసు ఒక్కడే ఆరాధికుడు, మరియమ్మ సామాన్య మనిషి, ఆరాధనకు అర్హురాలు కాదు, యేసు ఒక్కడే చెప్పాడు మార్టిన్ లూథర్ గారు. అయితే ఇది జైల్లో పడేశారు, పౌలు వలేసి అలా దెబ్బలు కొట్టారు, చిత్రం చేశారు. పోపు అన్నాడు, రక్షణ టికెట్లు అమ్ముతా కొనుక్కోండి పర్లోకి వెళ్తానని. రక్షణ టికెట్లు అమ్మకూడదు, యేసునందు విశ్వాసం ఇచ్చిన వారు ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తాడు ప్రభు, రక్షణ టికెట్ వ్యాపారం అని చెప్పాడు. కాబట్టి నా చెవులో పాపాలు ఒప్పుకోమన్నాడు, నీ చెవులో కాదు దేవుడి చెవులో ఒప్పుకోమన్నాడు మార్టిన్ లూథర్ గారు. ఈ రీతిగా పోపు గారు 75 సిద్ధాంతాల పైన రాసుకొస్తే ఒక్కడు కూడా దేవుడికి అనుకూలంగా బైబిల్కి అనుకూలం లేదంటండి, అవన్నీ రాంగ్గా ఉన్నాయంటండి. మార్టిన్ లూథర్ గారు జర్మనీ దేశ వాటిక భాషలో బైబిల్ తర్జుమా చేశారు. అన్ని భాషల్లో తర్జుమా చేయాలనే సిద్ధాంతం మార్టిన్ లూథర్ గారు. పోప్ గారి సిద్ధాంతం ఏంటంటే వాళ్ళే బైబిల్ చదవాలి, వాళ్ళే ప్రార్థన చేయాలి. మార్టిన్ లూథర్ గారి సిద్ధాంతం అంటే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి, ప్రతి ఒక్కరూ యేసునామములో ప్రార్థన చేయాలనే టార్గెట్. అన్ని దేశాల్లో అతి వేగముగా ఆత్మీయంగా దూసుకుపోతున్న సర్కార్ ఏదంటే లూథర్ సర్కారు, లూథర్ మిషన్, ఆ లూథర్ సంఘం. బైబిల్ ట్రైనింగ్లో నేను స్పష్టంగా నేర్చుకున్నాను. 2016 జూలై 29కి 500 సంవత్సరాల చరిత్ర ఉంది లూథర్ సంఘానికి. 500 సంవత్సరాల చరిత్ర లూథర్ సంఘానికి ఉంది. దీనికి వ్యవస్థాపకుడు మార్టిన్ లూథర్ గారు, చరిత్రకారుడు. అన్ని దేశాల్లో ఆత్మీయంగా దూసుకుపోతున్న సర్కారు 500 సంవత్సరాల చరిత్ర లూథర్ సంఘానికి ఉంది. మన ఇండియాలో ఏఎల్సీ ప్రారంభమై 185 సంవత్సరాలు 508వ మధుర్ధర పండుగ మనం చేసుకున్నాం. 509వ మధుర్ధర
మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి 500 చరిత్ర మర్చిపోయి, మనకున్న టీవీ ప్రసంగంలో మబ్బిలు పడిపోయి, ప్రైవేట్ సువార్థికులు మబ్బిలు పడిపోయి, మనకున్న ఆస్తులు అంతస్తులు దశభాగాలు ఫోన్ పే, గూగుల్ పే, చెక్కుల రూపంగా ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. నీ నెల జీతం దశభాగం ఫోన్ పే, గూగుల్ పే, ముక్కుపడి సందాలు, వార్పు సందాలు 500 సంవత్సరాల చరిత్రలోని సంఘంలో వేసుకుంటే కనుక సంవత్సరానికి మన సంఘంలో 20 లక్షల ఆదాయం ఉంటుంది. హైదరాబాద్లో ఒక ఆయన తెలిసి నాకు 27 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో పెట్టాడు, ముగ్గురు ఆయన. ఈనాడు 100 కోట్లు ఉన్నాయి. ప్రతి వారం ₹1 కోటి వస్తుందానికి ఆదాయం. నెలలో మొదటి వారం 6 కోట్లు వస్తుంది. అంటే నెలకి 9 కోట్ల ఆదాయం హైదరాబాద్ అయింది. ఎవరో అంత అభివృద్ధి చేసింది? 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అభివృద్ధి చేశారు. ఆయన సొంత సంఘంలో అయిపోకుండా సీక్రెట్గా ప్రధాన శక్తుల రూపంగా ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోవడం వల్ల ఆయన నెలకి 9 కోట్ల ఆదాయం సంపాదించినాడు. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని. చూడండి, చూసుకుందాం. అదే రోమపత్రిక 3:16 రోమపత్రిక 3:16 3:16 నాశనము కష్టమును వారి మార్గంలో ఉన్నాయి, శాంతి మార్గం ఏదని పౌలు రోమపత్రికలో రోమ సంఘానికి రీతిగా మాట్లాడతాడు. నాశనమును కష్టమును వాళ్ళ మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం ఎరిగిరని పౌలు మాట్లాడు. శాంతి మార్గం తెలుసుకోవాలి. ఎవరో శాంతి ఇచ్చేది? వెండి బంగారం ఆస్తులు అంతస్తులు శాంతి ఉండవు. యేసు ఒక్కడి మాత్రమే శాంతిస్తాడు. ఆయన కదుకుంటేనే, యేసు రక్షకుడిని ఒప్పుకుంటేనే, పునరుద్ధరణ క్రీస్తుని తండ్రి తన మృతుల్లోంచి లేపడి ఒప్పుకున్నప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు మనకి శాంతిస్తాడు దేవుడు. ఆయన ఎదుగుంటేనే. కానీ నాశనమును కష్టమును అన్యజనుల్లో వాళ్ళకు ఉన్నాయి, శాంతి మార్గం ఎరగదని దేవుని వాక్యం మాట్లాడు. శాంతి మార్గం మనం తెలుసుకోవాలి, రక్షించబడాలి, మార్పు చెందాలి, మార్పు పొందాలి, రక్షకుడిని ఒప్పుకోవాలండి. శాంతి మార్గం ఎరగలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందండి. చాలామంది కొన్ని సంస్థలు వచ్చి మన 500 సంవత్సరాల చరిత్రని సంఘాన్ని మధ్యలో పెడతారు. వారు ఏమన్నారంటే, 7 రండి మీ పిల్లలు పుడతారంటారు, 7 రండి మీరు ఇల్లు కట్టుకుంటారంటారు, 7 రండి మీకు బలగింతలన్నీ పోతాయంటారు. మన వాళ్ళు 7 వారాలు వెళ్ళిపోయి 7 5 3,500 వేసి ఆదివారం లోదర సంఘంలో 10 రూపాయలు వేస్తారు. 500 సంవత్సరాల చరిత్రలో 10 రూపాయలు వేస్తారు. ఏది సత్యము ఏది అసత్యం అని తెలుసుకుంటే బైబిల్ ట్రైనింగ్లో నేను స్పష్టంగా నేర్చుకున్నది ఏంటంటే, ఎంతోమంది ప్రవక్తల గురించి ట్రైనింగ్లో చెప్పారు, కానీ మార్టిన్ లూథర్ గారు పడ్డ బాధలు ఎవరో పడలేదండి. ఆయన గొప్ప చరిత్రకారుడు. ఇవాళ నాకు చాలా పని ఉందని వారంట. అంటే 3 గంటలు మోకాళ్ళ బదులు వాళ్ళు ప్రార్థన చేసుకోరంట. ఆయన 3 గంటలు మోకాళ్ళ బదులు బైబిల్ చదివారంట. దినానికి 6 గంటలు ప్రభుతో గడిపితేది కానీ ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కదండి. కాబట్టి అలాంటి చరిత్ర, చాలా చరిత్ర కారకుడు ఇది లూథర్ సంఘం మిశ్రం. క్రీస్తులో అంతబడినటువంటి సంఘం ఇది. అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి పురాతనమైనటువంటి సంఘం చరిత్ర. ఈ సంఘానికి ఒకటి ఉందని చరిత్రలో బైబిల్ రీడింగ్లో నేను స్పష్టంగా నేర్చుకున్నాను. చూడండి, చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 6:16 చూడండి. ఇర్మియా గ్రంథం 6:16 ఇర్మియా 6:16 యెహోవా ఎలాగో చదివించున్నాడు, మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం నుంచి విచారించడి, మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. పురాతన మార్గం నుంచి మనం ఒకసారి విచారించాలి. ఎవరు రక్షించుకోరు పురాతన మార్గంలో? యాకోబు సంతానం 70 మంది, 70 మంది 30 లక్షల మంది చెప్పారు. ఆ 30 లక్షల మంది పురాతన మార్గం నుంచి ఒక్కసారి మీరు విచారించండి, మేలు కలిగే మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 2021లో నేను రావులపల్లి ఏరియాలో 4 గ్రామాలకు సువార్త వెళ్ళాను. 1 గోపాలపురం, 2 ఈతకోట, 3 గంటి, 4 రాలీలో లూథర్ సంఘంలో వాక్యం చెప్పారు. సుమారు 500 మంది వచ్చారు. లూథర్ సంఘంలో గంట మెసేజ్ ఇచ్చాను. సంఘమంతా ఇంటికి వెళ్ళిపోయింది. ఒక కుర్రాడు నా గురించి గుమ్మంగా నిలబడ్డాడు. పాస్టర్ గారిని, ఎలీషా గారిని, ఏమైనా మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మ మా నాన్న కొన్ని నేర్చుకున్నారు, ప్రార్థన చేయాలన్నాడు. సరే, ఇంటికి తీసుకెళ్ళాడు. నూనె గుట్టించాడు. భార్య భర్తలకు జ్వరం, అది నెత్తి మీద నూనెసి, నెత్తి మీద చేసి ప్రార్థన చేసి అరగంట వాళ్ళ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పి ఇవాళ బయటకు వచ్చారు. సిఆర్ గారు ఫోన్ చేశారు, ఎలీషా గారు ఎక్కడికి వెళ్ళారు? మా ఊరు వచ్చేది మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఫోన్ చేసి ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా, మాకు ఆస్తులు ఉన్నాయి కదా, ఇంత టైం ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అన్నారు. ఒకరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కుర్రాడు తీసుకెళ్ళారు. ఆయన పేరేంటంటే థామస్ గారు. మీ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు అన్నారు. భార్య భర్తకు జ్వరమండి, నెత్తి మీద చేసి ప్రార్థన చేసి అరగంట వాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేసి బయటకు వచ్చాను. అందుకే లేట్ అయిందన్నాను. నిన్నే హాస్పిటల్ బయటకు వచ్చారు. హాస్పిటల్లో చచ్చిపోవద్దు, ఇంటికి చచ్చిపోవద్దు, 4 రోజులు డేట్ ఇచ్చారు. 100% కరుణ ముదిరిపోయింది. దానికి మీరు ఇంట్లోకి వెళ్ళి నూనె వేసి నెత్తి మీద చేసి
మీరు ఎప్పుడైతే చచ్చిపోతారు అన్నాడో అప్పుడే నాకు తలపోటు సలిజరం వచ్చేసింది. అప్పుడు నేను ఇంటికి వెళ్తే నా భార్య పిల్లలు చచ్చిపోతారేమో, మా ఊళ్ళో సగం మంది చచ్చిపోతారేమో, ఇలాంటి మార్గంలోకి నేను ఇంటికి వచ్చానని నేను చాలా బాధపడ్డాను. అయితే పెదరేలు గారు నాకు డబ్బులు ఇస్తానికి నా దగ్గరికి వస్తాడు, 1000 రూపాయలు అట్టుకొస్తున్నాడు. వద్దు, ఆయన కరోనా అంటిపోయింది, మీరు కూడా చచ్చిపోతాను, వెనక్కి వెళ్ళిపోమన్నారు. వెనక్కి వెళ్ళిపోయి రోడ్డు మీద 1000 రూపాయలు ఇంటి రాయంటే అక్కడ ఉన్న డబ్బులు చూసుకోమన్నారు. ఆ డబ్బులు జోబులు పెట్టుకున్నాను. రోజులు పోయినప్పటికీ ఇంటికి వచ్చాను. మా భార్యతో చెప్పాను, నా వైరస్ ఎక్కువ ఉంది లోకంలో, నా దగ్గర రావద్దు మీరని. గుమ్మ దగ్గర పోయిన నీళ్ళు ఎట్టేసి 15 రోజులు నా దగ్గర రాలేదు. మరి 15 రోజులు ప్రార్థన చేసి మెడికల్కి వెళ్ళమన్నాను, నెగిటివ్. మళ్ళీ 15 వాళ్ళ భార్య భర్తలకి 45 రోజులు ప్రార్థన చేశాను. 3 పట్లు నెగిటివ్, నాకు నెగిటివ్. వాళ్ళు ఇప్పటికీ బ్రతుకున్నారు. కరోనా నేను ఇప్పటికీ బ్రతుకున్నారు. నాకు సెంటెన్స్ అంటుకోలేదు. ఆయన మార్గాన్ని అనుసరిస్తే మనం ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన మనకు వాగ్దానం చేద్దాం. ఏ తెగులు నీ గుడాలను సమీపించదో, నిన్ను కాపాడబడే కొనకుండా నిద్రపోడు, మునిగి వచ్చే వరకు ఎత్తుకునేవాడేనో నేనే అని మాట్లాడుతున్నాడు. అందుకే యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి ఎందుకు రావాలి. యేసు నామంలో ప్రార్థన చేతేనే, యేసు రక్షకుడని ఒప్పుకుంటేనే, ఆయన నామంలో మన పాపలు ఒప్పుకొని పశ్చాత్తపడి ఆయన నామంలో మనం జీవిస్తేనే ఆయన మార్గానికి ఎవరంటే తండ్రికి మనకి మధ్యవర్తి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనే మార్గమును సత్యమును జీవము. మార్టిన్ లూథర్ గారు చరిత్ర చదివి ఓ స్త్రీ మారుమోసు పొందింది. ఇంటర్నేషనల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి స్త్రీ ఎవరంటే మదర్ తెరీసా. మదర్ తెరీసా ఏ దేశం అంటే అప్పటి యుగోస్లావియా. 1910 సంవత్సరం ఆగస్టు 26 జన్మించింది మదర్ తెరీసా యుగోస్లావియా. అక్కడే మారుమోసు పొంది అక్కడే ఉండాలి, అక్కడే చర్చి కట్టుకోవాలని ఆలోచిస్తుంది. దేవుడు మదర్ తెరీసాతో మాట్లాడతాడు, ఇక్కడ కాదు నువ్వు ఉండేది సేవ చేసేది. ఇండియాలో కోల్కతా రాష్ట్రంలో అనాథ పిల్లలకి సేవ చేయాలని దేవుడు పిలిస్తే అక్కడ సభ్యత్వం రాజ్యం చేసి ఇక్కడ ఇండియా వచ్చి ఇండియా సభ్యత్వం పొంది కోల్కతాలో సంస్థను పెట్టింది. సంస్థ పేరు ఏంటంటే నిర్మల హృదయం. నిర్మల హృదయాన్ని సంస్థ పెట్టింది మదర్ తెరీసా గారు. కుష్టి వ్యాధులు సేవ చేస్తుంది. నేత్రధనమని, కిడ్నీ ధనమని, రక్తధనమని కుష్టి వ్యాధులకు సేవ చేస్తుంది. అయితే తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లల్ని సంస్థ పెట్టి సేవ చేస్తుంది. ఈవిడి పేరు ప్రపంచమంతా వ్యాపించింది. అమెరికా దేశం గమనించాడు. డబ్బిచ్చేది మేము, పేరు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంత డబ్బట్టుకెళ్ళి ఏం చేద్దాం చెప్ప పెట్టకుండా ప్రత్యేక ఫ్లైట్ చేసుకొచ్చి నైట్ 1 గంటకి బెల్లగొట్టాడంట. అప్పుడు అంతలో డోర్ తీసినట్టు మదర్ తెరీసా గారు 1 గంటకి ఆవిడ చేస్తున్న పని ఏంటంటే కుష్టి మీద గాయాల్లోంచి సీని రక్తం కారిపోతుంటే అడుగుతో కడిగి గాయాలు కట్టి దేవుని సువార్త అందిస్తాడు మదర్ తెరీసా గారు. అమెరికా అధ్యక్షుడు గమనించాడు, అమ్మగారు మీరు ఇంత పనిచేతలు అనుకోలేదు, మేము పంపే డబ్బులతో బంగారు పుయ్యాలతో చేసుకుని ఇంగ్లాండ్ ఎలిజబెత్లో ఊగితేనేమో అనుకున్నాం, కానివ్వండి మీరు ఇంత పనిచేత అనుకోలేదు. ఇక గాయాలు కట్టొద్దు, మీరే సంస్థ అధ్యక్షురాలు, మీకే డబ్బులు పంపిస్తాం, మీరు బంగారు పుయ్యాలతో ఉండండి. ఎంప్లాయీస్ వస్తారు, ప్రపంచవ్యాప్తంగా అనౌన్స్మెంట్ చేస్తాం, గాయాలు కడతారు, మీరు గాయాలు కట్టొద్దన్నాడంట. సరే అన్నంట. ప్రపంచవ్యాప్తంగా అనౌన్స్మెంట్ చేశారు. కుష్టి మీద గాయాలు కడతాకి నెలకి 10 లక్షలు ఇచ్చారో రామన్నారంట. ఈవిడికి పరిమితం అయిపోయింది. 5వ తారీఖు 9వ నెల 97 చనిపోయింది మదర్ తెరీసా గారు. 86 సంవత్సరాలు బతికింది. మ్యారేజ్ చేసుకోలేదు ఆవిడ. బిఎస్ నర్సింగ్ పూర్తి చేసుకుని వెళ్ళలేని సేవ చేసింది మదర్ తెరీసా గారు. 86 సంవత్సరాలు బతికింది. 5వ తారీఖు 9వ నెల 97లో ఆమె ప్రభునందు నిద్రించింది మదర్ తెరీసా గారు. ఆవిడ పేరుని ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ సర్వీస్ చేస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా రూపాయి వేల బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే ఆవిడకి దొంగసాప, లబ్బర్ బకెట్, లబ్బర్ సొమ్మే మిగిలిందండి. కుష్టి వేద పిల్లలు ఎత్తుకుంది, కుష్టి వేద తిడుతుంది, కుష్టి వేద పిల్లలను ఆడించింది. కుష్టి వేద వాటికి ఆవిడకి అంటుకోలేదండి. ఆమె వెళ్ళలేని సేవ చేసింది. మ్యారేజ్ లేకుండా సజీవ యాగంగా తన శరీరాన్ని ప్రభు కొరకు సమర్పించి ఆయన మార్గాన్ని అనుసరించింది. మార్టిన్ లూథర్ గారు చరిత్ర చదివి మారుమోసు పొందిందంట మదర్ తెరీసా గారు. అన్ని దేశాల్లో ఎంపీలో ఆవిడ పుట్టేవారికి నమస్కారం చేసి పార్లమెంట్ ప్రారంభిస్తారంట. మన కన్నతలలో రిమార్క్ ఉందేమో కానీ మదర్ తెరీసాలో ఎటువంటి రిమార్క్ లేదు. ఆమె ఒక దైవంతో సమానం అని కొనియాడుతూ ఉంటారండి. కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారని సమూయేలు గ్రంథంలో ఈ రీతిగా రాస్తున్నదండి. నేను నా నీతిని బట్టి ఆయన నన్ను ఇచ్చేస్తున్నాడు, ఆయన తగిన నీతిని బట్టి మనల్ని దీవిస్తాడు. ఆయన మన నీతిని ఆయన పరిశుద్ధంగా మారుస్తాడు. నీతిమంతుడు ఎవరైనా ఒక్కడో లేడు. అందరూ పాపం చేసి దేవుడికి అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. యేసు ఒక్కడే నీతిమంతుడు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసుని బట్టి మనం ఏం చేస్తామని నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయనే మార్గమును సత్యము. మత్తయి సువార్త 3:3 చూడండి. మత్తయి సువార్త 3:3. మత్తయి సువార్త ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయడని
10:11 రోమపత్రిక 10:11 అవునా? ఆయన ఎంత విశ్వాసించిన వాడు ఎవడనో సిగ్గుపడని లేఖనము తెలిసేస్తుంది. యేసునందు విశ్వాసించిన వాడు ఎవడనో సిగ్గునందడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం ఒక అవసరాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు, అది పొందాలని మనం ప్రార్థన చేసినప్పుడు దాని విషయంలో మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే మనం సిగ్గుపడమని దేవుని వాక్యం మాట్లాడుతుందండి. యేసునందు విశ్వాసించిన వాడు దేని నిమిత్తమని విశ్వాసించాము, దేని నిమిత్తం మనం ప్రార్థన చేస్తాము, అది పొందాలని మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మీరు సిగ్గునందనని రోమ సంఘానికి ప్రభులు ఈ రీతిగా మాట్లాడతాడండి. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందు రక్షకుడని మనం ఒప్పుకోవాలి. తండ్రి తన మృతుల్లోంచి లేపడిన యేసుక్రీస్తుని విశ్వాసించినప్పుడు మనం ఎవరో కూడా సిగ్గుపడమని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 25:3 కీర్తన 25:3 నీ కొరకు కనిపెట్టేవారు చూసారు. యేసు కొరకు మనం కనిపెట్టినప్పుడు ఎవడనో సిగ్గునందమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. క్రీస్తు కొరకు మనం కనిపెట్టినప్పుడు, మన అంశం కొరకు మనం కనిపెట్టినప్పుడు ఎవడనో సిగ్గునందడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంచెతనాలో మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తాను, ప్రతి మోకాళ్ళ సందులో వంగాలి, ప్రతి నాలుకలను సృష్టించాలని ప్రభు మాట్లాడతాడండి. చూడండి, ఆయన కొరకు కనిపెట్టిన వారు కీర్తన గ్రంథం 33:22 కీర్తన 33:22 యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము. యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. చూసాను, యెహోవా కొరకు ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు కనిపెట్టినట్లుగా కనపడుతుంది. ఆయన ఎంత విశ్వాసించినప్పుడు ఎవరు సిగ్గునందడని, యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుకొనిచున్నామని ఇక్కడ దావీదు మహారాజు మనం మాట్లాడినట్లుగా మనకు కనపడుతుంది. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. నీ భర్తకి తెలియనటువంటి రహస్య జీవితం భార్యలో ఉండకూడదండి. భార్యకి తెలియనటువంటి రహస్య జీవితం భర్తలో ఉండకూడదు. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదు, కానీ ప్రార్థన వల్ల పరిష్కారం అయిపోతుంది. ప్రార్థన వల్ల నీ పిల్లలు పుడతారు, ప్రార్థన వల్ల నీకు అప్పులన్నీ తీరిపోతాయి, ప్రార్థన కొన్ని లక్ష్యం లేకున్న బలహీనతలన్నీ కూడా మాయమైపోతాయి. ప్రార్థనలో సమస్తం సాధ్యమై ఆయన సంఘంలో కనిపించి మనం ప్రార్థన చేస్తే ఎవడనో సిగ్గునందడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆత్మహత్య పరిష్కారం కాదు, కానీ ప్రార్థన వల్ల సమస్తం పరిష్కారం అయిపోతాయని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. ఆయన విశ్వసించిన వాడు చూడండి, కీర్తన 41 కీర్తన గ్రంథం 45:1 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది, ఆయన నాకు చెవి ఎక్కి. యెహోవా కొరకు మనం సహనంతో కనిపెట్టుకుంటే ఆయన చెవి ఎక్కి మన మొర ఆలకిస్తాడండి. సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, బతుకున్నంత వరకు యేసు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆయన వచ్చే రాకడ వరకు, మృతి పొందిన వరకు, మనకి సమాధికి చేరే వరకు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. సహనం కలిగి ప్రార్థన చేయాలి, ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి. విసుకగా ప్రార్థన చేయమన్నాడు ప్రభు. మీరు విసుకగా ప్రార్థన చేయమన్నాడు. అది మనం అడిగింది పొందే వరకు మనం ప్రార్థన చేయాలని, సహనం కలిగి ప్రార్థన చేయాలని ఇక్కడ పత్రిక రాసినట్టుగా మనకు కనబడతాయండి. రోమపత్రికలు చూసినట్లయితే యేసునందు విశ్వాసించిన వాడు ఎవడో సిగ్గునందడు. యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారితో రక్షించబడతారని పౌలు ఆ ఖైదీ కాపలా ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు అతను యేసునందు విశ్వాసం ఉంచాడు. ఇంటి వారందరూ కూడా ఏమైంది? విశ్వాసం ఉంచారు. కాబట్టి ఆయన ఒక తైలాభిషేకాన్ని రమ్మన్నారు, స్వస్థవరానికి రమ్మన్నారు. తైలాభిషేకానికి పొద్దున్న 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 4 గంటలకు వస్తున్నారు. మనం పొద్దుటే 7 గంటలకు మోకరించు, సాయంకాలం 4 గంటల వరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసుకో. యేసు నీతో మాట్లాడతారు. తైలాభిషేకం ఎవరంటే సమయంలో రాజును అభిషేకించాడు. మనకి తైలాభిషేకం అక్కర్లేదండి, యేసు రక్తమే మన తైలాభిషేకం. తైలాభిషేకంతో వచ్చిన డబ్బులెట్టి ఒక ఆయన 9 కోట్లెట్టి వెలికి అనుకున్నాడండి. ఎవరి సొమ్ము మందే, మన సంఘంలో వేయకోకుండా 500 సంవత్సరాల చరిత్రలో మనం వేయకోకుండా. అది ఇంత వల్ల తైలాభిషేకం నమ్మొద్దు, స్వస్థవరం నమ్మొద్దు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపడుతుంది. మన సోదర సంఘంలో సమృద్ధి ఉంది. ఏంటంటే ప్రార్థనా సమృద్ధి ఉంది. 2వది వాక్యం బోధించే సమృద్ధి ఉంది. 3వది దేవునికి ఇచ్చే సమృద్ధి మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. సమృద్ధి నేర్చుకోవాలి. ఎప్పుడు సమృద్ధి మనకు కలిగిందంటే యేసునందు విశ్వాసించినప్పుడే మనం సమృద్ధి నేర్చుకుంటాం. మొన్న మా బ్రదరు హైదరాబాద్ వెళ్ళాడు. అయ్యారండి నీతో పొడవు నీతో వచ్చారండి, భీమవరం ఏరియా, మాది భీమవరం జిల్లా అన్నాడు. సహోదరుడు నాతో పొడవు దిగాలంటే 20,000 కట్టమన్నాడు.
20,000 కడితే కానీ ఆయన గొడవ దిగను అన్నాడంట. ఆయన సిగ్గేసి నాకు చప్ప కట్టుబడి వెళ్ళాడు. ఎలిషా గారికి నీ చెప్పిన మాట నమ్మలేదండి, నేను ఎన్నడూ హైదరాబాద్ వెళ్ళండి మన సగం ఉంటానని అన్నాడు. కాబట్టి 20,000 కడితే కానీ గొడవ దిగడంట. ఆయనే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే ₹1,00,000 డొనేషన్ ఇస్తే కానీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కుతాడు, గన్నవరం ఫ్లైట్ దిగుతాడు, గన్నవరం నుంచి ఏసీ గారించి కానీ ఇంటికి వస్తాడు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, ₹1,00,000 ఇవ్వాలి. మీ సీఆర్ గారు మాస్టర్ గారు మీరు 1 గంటకి పిలిచినా 2 పిలిచినా 12 గంటలకు పిలిచినా నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. అదే ప్రార్థన మన సంఘ కాపులు గారు చేస్తారు. మీరు ఇస్తారో తెలియదు, ఎప్పుడైనా ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఆయన వచ్చి నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటే ₹1,00,000 డొనేషన్ ఇస్తారు కానీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ఏది సత్యము ఏది అసత్యము, 500 సంవత్సరాలు ఏది సత్యమైనదని గమనించినట్లయితే ఇది లోదర సంఘం చరిత్ర ఒక చరిత్రని. నేను బైబిల్ ట్రైనింగ్లో ఫైళ్ళు నేను ఎన్నో దాసుకొని ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాను. ఎక్కువ నేను 90% లోదర సంఘానికి మన ఆదివారం తాడిపల్లిగూడెం కడకట్ల సంఘానికి వెళ్ళాను. కడకట్ల సింగిల్ ప్యారిష్ అని పాస్టర్ గారు సమయం ఇచ్చారు, చాలా మెచ్చుకున్నారు. మీ మెసేజ్ మా గ్రామాలన్నింటిలో కూడా వెళ్ళాలండి అని చెప్పారు. జట్లపాలెం, గడ్డపాడు అవన్నీ ఏరియాలో కూడా అనేక సంఘాలకు వెళ్తారు. 5 సంఘాలు బుక్ అయిపోయినారు. లోదర సంఘానికి రామాని ఫోన్ చేస్తారు. ఈ సంఘానికి ఎప్పుడు ఛానల్ అయిందని రావడం జరిగింది. మా సీఆర్ గారు మంచిగా మీ సమయంతో ఒక అరగంట అని సంఘ పెద్దలుగా చెప్పినప్పుడు రావడం జరిగింది. కాబట్టి ముగించుకుందాం. ఇది 3వ పాఠంలో చూసినట్లయితే యేసు సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు పాపాత్మురాలు యేసుని తెలుసుకుంది. ఆయన పాదాలు విలువైన అత్తరుతో కడిగింది, పూసింది, తల వెంట్రుకలతో చూసింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది. అందరికంటే ఎక్కువగా ప్రేమించింది. సీమోను కంటే ఆ పాపతులు ఎక్కువగా ప్రేమించింది. నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఇక మీద ఎన్నో పాపం చేయవద్దు, సమాధానంగా వెళ్ళిపోమని దేవుడు చెప్పినప్పుడు ఆ పాపాత్ముల స్త్రీ యేసునందు విశ్వాసం ఉంచింది. సీమోను ఇంటి వారు విశ్వాసించలేదు, కానీ ఆ స్త్రీ యేసునందు విశ్వాసం ఉంచి విలువైన అత్తరే ప్రభు పాదాలు తడిపింది. కాబట్టి కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె ప్రేమించింది కాబట్టి ఆ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. సమాధానంగా వెళ్ళిపోయింది, సమాధానం పొందింది. యేసునందు విశ్వాసం ఉంచింది, ఎన్నడూ సిగ్గుపడలేదు. అక్కడ వచ్చిన వారందరూ సిగ్గుపడ్డారు, కానీ ఆ పాపాత్మలను రక్షించబడినట్టు కనపడుతుంది. యేసు ప్రభువు అన్నారు, నేను పాపులని పిలిచి వచ్చిందని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. నశించిన దాన్ని వెనక రక్షిస్తానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ముగించేస్తున్నాను. మాది జోలపాలెం, నెగిటివ్ ప్లేస్ జోలపాలెం. మాది కృష్ణా జిల్లా నూజివీడులో మాకు సంఘం ఉందండి. ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. కింద హౌస్ పైన మందులు కట్టుకున్నాం. ₹1 కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ప్రతి రూపాయి రేక్ షెడ్లో ఉండే దేవుని కొరకే ఖర్చు పెడతాం. మీ సంఘం హౌస్ దగ్గర కూడా మీరు కొద్దిగా హెల్ప్ చేయాలని ఆశిస్తున్నానండి. అక్టోబర్ 31 రేపు వచ్చి అక్టోబర్ 31 పూర్తి చేసి ప్రార్థన పెట్టాలని ఆశిస్తున్నాను. అక్టోబర్ 31 మధుర్ధర పండుగ, 509వ మధుర్ధర పండుగకి ఓపెన్ చేసి ప్రార్థన చేయాలని నా టార్గెట్. ఆయన నీతిమంతుడైనటువంటి మార్టిన్ లూథర్ గారిని జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థన పెడతాం. కాబట్టి మీరు అందరూ హెల్ప్ చేయండి. నేను మరలా మీ సంఘానికి రావాలంటే 2028-29 దాకా ఖాళీ లేదండి. వస్తాను. నాకు 2 కొడుకులు, 1 కూతురండి, 56 సంవత్సరాల వయసు, షుగర్ బీపీ లేదు, ఆరోగ్యం కూడా బాగుంది. ఎన్ని గంటలైనా సరే, ఎన్ని కిలోమీటర్లు నడిచే శక్తిని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అనేక నేను 81లో మార్పులు పొందానండి. 85 నుంచి ఏపీ తెలంగాణలో 621 గ్రామాల్లో వాక్యం చెప్పాను. ఎక్కడ కూడా ఓ స్త్రీతో అవాంఛనగా నేను మాట్లాడలేదు. నా సెల్ ఫోన్ ఇంట్లో మర్చిపోతే కనుక, నా సెల్ ఫోన్ అంతా నా భార్య చెక్ చేసుకుంటే కనుక, నా భార్యకి ఈరోజు అనే కాల్స్ నా సెల్ ఫోన్లో ఉండవండి. ఒక మాస్టర్ గారు పిలిచేస్తారండి. ఒక మాస్టర్ గారు సంవత్సరం అంతా సేవ చేసి ఇంటికి వచ్చి, అమ్మ నా గుండెలో నొప్పి వస్తుంది, డాక్టర్ గారికి ఫోన్ చేయమన్నారంటే మాస్టర్ గారు. అయ్యారు ఆ సెల్ ఎత్తుకుతే ఆ సెల్ అక్కడ కనపడి స్విచ్ ఆగిపోయింది అంట. సెల్ అక్కడ కనపడతలేదు మాస్టర్ గారిని. అయ్యారండి నా సెల్ కనపడతలేదు, మీ సెల్ ఓపెన్ చేసి ఇస్తే మీ సెల్ నుంచి మాట్లాడతాను డాక్టర్ గారికి అన్నంట. వద్దులే, గుండె నొప్పి తగ్గిపోయిందిలే, నా సెల్ ఎత్తుకానంట. అంటే తన సెల్లో భార్య విరోధమైనటువంటి కాల్స్ ఉన్నాయి కాబట్టి తన సొంత సెల్లో తన భార్యకి ఇవ్వలేకపోదు. ఒకటి గమనించండి, నీ భర్త సెల్ నువ్వు సెక్స్ చేయకూడదు, నీ భార్య సెల్ భర్త సెక్స్ చేయకూడదు. ఒకవేళ అనుకోని గడియలో అనుకోనమాట కాల్స్ వచ్చేది, రిమార్క్ కాల్స్ వస్తాయి, దానివల్ల అపార్థం చేసుకోకూడదు, ప్రమాదకరమైన సంసారాలు పోతాయి. కాబట్టి సెక్స్ చేసుకోవచ్చు మంచిది, రాంగ్ కాల్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం ఆలోచించకూడదు. అదేవిధంగా మా ఏకపత్ని పురుషుడిగా 2 కొడుకులు కూతురుతో 44 సంవత్సరాలు మ్యారేజ్ అనుకున్నాను. 44 సంవత్సరాలు మారుమూసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఈ 44 సంవత్సరాల్లో నా భార్య ఎప్పుడు
కొట్టలేదు, నేను ఇక్కడే ఉంటాను, నా భార్యను అడగండి. ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు, సమాధానం కలిగి సేవ చేసుకుంటూ 2 కొడుకులు కూతుర్ని పెంచుకుంటూ 3కి చిన్న వయసులోనే మ్యారేజ్ చేశాను. పెద్దబాబు నేను పాస్టర్ గారు సేవ చేద్దాం, చిన్నోడు విశ్వాసం ఉంటాడు కానీ సేవ చేయడు. కాబట్టి మన యేసునందు విశ్వాసం వచ్చిన వాడు ఎవరు సిద్ధులు ఉంటాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రీతిగా మనం ఒక సమయంలో చూసినట్లయితే ఆయనందు విశ్వాసం కలిగి ఉండాలి. నేను నీతిని అనుసరించి ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నానని ఇక్కడ సమయంలో మాట్లాడుతున్నాడు. మనము ఆయన మార్గాన్ని అనుసరించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిందారతులుగా, యాజపత్ర పురుషులుగా మన కుటుంబాలు కట్టుకుంటూ సమాధానంగా ముందుకు సాగిపోదాం. దేవుడి చిన్న వాక్యం దీవించను గాక. ఆమేన్. మంచిదండి. ఈరోజు నేను సంఘాల గురించి అమూల్యమైన సంగతులు ఎలీషియా గారు జోల్పాలు అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. గుర్రం జోషువా, ప్రసాద్, వాళ్ళందరూ చాలామంది తెలుసు. మీరు జోల్పాలం అంటే నాకు ఎప్పుడు అక్కడ కనిపించలేదు. మీరు ఆ ఊరిగానే చెప్పారు కదా, ఇక్కడ రాయటం జోల్పాలం అన్నారు. సరే, మంచిది. నా ప్రియ దేశం భారతదేశం